నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్ ప్రజలు ఘనంగా జరుపుకున్న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా త్రివర్ణ పతాకాల రెపరెపలు అధికార అనధికార కార్యాలయాలు పార్టీల కార్యాలయాలలో మహనీయుల త్యాగనిరతిని కొనియాడిన నాయకులు స్వేచ్ఛాయుత భారతదేశాన్ని అందించిన మహనీయుల త్యాగ జీవితాలను నేటి పౌరులు స్ఫూర్తిగా తీసుకోవాలన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిగిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలు అభినందనలతో తమ అభిమానాన్ని చాటుకున్న నాయకులు శ్రేయోభిలాషులు వివిధ సంఘాలు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించుకోవటం సూపర్ 6 పథకాలలో భాగమన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ వెల్లడించిన మంత్రి నాదెండ్ల తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తి పథకాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మంత్రి చెప్పారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించడానికి తెనాలి ఆర్టీసీ డిపోకి వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు మహిళలు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. తదనంతరం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళలతో కలిసి బస్సులో నందివెలుగు వరకు ప్రయాణించారు. బస్సు సదుపాయాలు పథకం గురించి పలు విషయాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించుకోవటం జరిగిందని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 పథకం అమలు చేసే దానిలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పం మేరకు ఈ పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించుకోవటం జరిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3000 ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టబోతున్నామని ఆయన తెలిపారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చే మహిళలకు ఒక్కొక్క మహిళ నెలకు 800 నుంచి 1000 రూపాయల వరకు ఉచిత ప్రయాణం చేయనున్నట్లు చెప్పారు. ఈ బస్ స్టేషన్ ద్వారా నెలకు ₹1,00,000 ఉచిత ప్రయాణంను మహిళా ప్రయాణికులు పొందనున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం పట్ల మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు ఎంతో ప్రయోజనకరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ రాజశేఖర్, పలువురు ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా మన నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజానికానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నికల ముందు కూటమిలో భాగంగా సూపర్ 6 అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఏవైతే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో దానికి కట్టుబడి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్త్రీ శక్తి పథకం కూడా ప్రారంభించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో రాబోయే రోజుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు ఒక చక్కటి ఆలోచన. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము ఏర్పాటు చేసిన అనేక బస్సులు, కొత్తగా దాదాపు 3000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం ఇది. సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి మహిళలు ఎంతోమంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు ప్రతిరోజు. వాళ్ళకి నెలకి కనీసం ₹800 నుంచి ₹1000 ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తూ ఉన్నాం. తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు 17,000 మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు. అంటే సుమారు ₹7,00,000 ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం. ఎందుకంటే ఒక ఐడి కార్డు, నమూనా కార్డు ఏదైనా చూపిస్తే వాళ్ళకున్న
ఐడి కార్డును ఒకటి చూపిస్తే ఐడి కార్డు బేస్ చేసుకుని వాళ్ళకి 0 టికెట్, అంటే ఏమాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి టికెట్ జారీ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క మహిళ, విద్యార్థులు, అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ అవకాశం ఉంటుంది. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అటువంటి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు 5 డిఫరెంట్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. 5 సర్వీసుల్లో కూడా మహిళలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు తెనాలి నుంచి నందివేలు వరకు మహిళలతోటి ప్రయాణం చేయడం జరిగింది. ఒక గొప్ప అనుభవం, చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. మరొకసారి అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి డిపోలో ఉమెన్ ఫ్రీ ట్రావెల్ ప్రోగ్రాంకి ఇచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి తెనాలి డిపో తరఫున మరియు తెనాలి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్కీమ్ వలన ఎంతోమంది స్టూడెంట్స్ కానీ, చిన్న చిన్న పనులు చేసే మహిళలు కానీ మహిళా సాధికారత కోసం ఎంతో దోహదపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ. నా పేరు మంజుల అండి. శ్రీశక్తి వరం ఇచ్చినందుకు మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వేల కృతజ్ఞతలు. ఈ తెనాల్లో ఉన్నందుకు మా మనోహర్ గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. స్త్రీలకి మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి పథకం కల్పించినందుకు చాలా బాగుంది. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం 5 రకాల బస్సు సేవల్ని ప్రయాణికుల శ్రేయస్సు కోసం ఈ అవకాశాన్ని కల్పించారు. మహిళలందరూ వారి ఆర్థిక పరిస్థితులను బట్టి ఉచితంగా ప్రయాణించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చిన గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే సందర్భంగా శ్రీశక్తి పథకం కింద ఫస్ట్ బస్సును ఓపెన్ చేయడం జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ఫస్ట్ బస్సుని తెనాలి గంగనమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైసీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భారతదేశ సంగ్రామంలో ఎంతో మంది స్వేచ్ఛాయుత భారతదేశం కోసం స్వేచ్ఛాయుత జీవితంను పౌరులు అనుభవించాలనే ఎంతో మంది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తమ జీవితాలను త్యాగం చేశారని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఈ దిశగా రాజకీయ పార్టీలు, నాయకులు, పౌరులు పెద్దలు చేసిన త్యాగాల్ని మర్చిపోకుండా భవిష్యత్ తరాల కోసం మన బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. మొన్నటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలుచుకునే భారతదేశాన్ని ఇప్పుడు అభివృద్ధి చెందిన భారతదేశంగా ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందని, అది నెంబర్ 1 స్థాయికి వెళ్తుందని చెప్పారు. గతంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాలు చేయలేని సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతికి కృషి జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి, అలాగే తెనాలి మండలం, కొల్లిపర మండలం వైసీపీ అధ్యక్షులు, నాయకులు, చైర్పర్సన్ తాడిబైన రాధిక, అలాగే వివిధ విభాగాల కమిటీల నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశం 79 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం ఈ దేశ పౌరులుగా మనందరం ఎంతో గర్వించాలి. ఎందుకంటే స్వతంత్ర సంగ్రామంలో ఎంతోమంది మన పెద్దలు ఈ స్వేచ్ఛాయుత భారతదేశాన్ని, ఈ స్వేచ్ఛాయుత జీవితాన్ని భారతదేశ పౌరులు అనుభవించాలని వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు అనుభవిస్తున్న మనం ఈ స్వేచ్ఛ, స్వతంత్రం. అందుకే పెద్దలు తీసుకొచ్చిన ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులది. పౌరులంటే మనందరం. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలది. ప్రధాన రాజకీయ పార్టీలు అయితేనేం, రాజకీయ నాయకులైతేనేం, దేశ పౌరులైతేనేం, మన పెద్దలు ఈ దేశం కోసం వారి యొక్క త్యాగాల్ని ఏ విధంగా చేశారో భవిష్యత్ తరాలు కూడా ఈ స్వేచ్ఛాయుత భారతదేశం,
ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిన ఈ భారతదేశంలో మనందరి హక్కుల్ని, బాధ్యతల్ని, విధుల్ని ఇంకా బాగా అనుభవించేట్టు చేసుకోవటం. ఈ సందర్భంగా నిజంగా భారతదేశ పౌరుడిగా నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. ఈ దేశం అన్ని రంగాల్లో గతంలో అభివృద్ధి చెందుతున్న భారతదేశం అనేవాళ్ళం, కానీ ఈనాడు అభివృద్ధి చెందిన భారతదేశం. అలాగే ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఈ దేశం ఎదగబోతాం. దీనికి ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ, వీటన్నిటికీ ప్రజల యొక్క సహకారం. మన పెద్దలు తీసుకొచ్చిన ఈ స్వతంత్రాన్ని కాపాడుకునే దాంట్లో ప్రధానంగా యువత బాధ్యత కాబట్టి యువత క్రమశిక్షణతో ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ సమగ్రతని, ఈ దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరిగింది అనేది ఇక్కడ స్పష్టం. గత పాలకుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో పేదరిక నిర్మూలన బ్రహ్మాండంగా తీసుకొచ్చాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అయితేనే, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిల్ అందరూ కలిసి ఈరోజు పార్టీ ఆఫీసులో జరుపుకోవటం ఎంతో సంతోషపడతా ఉన్నాం. దాంట్లో భాగస్వామి తెనాలి నియోజకవర్గంలోనే మా మాజీ శాసనసభ్యులైనటువంటి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జాతీయ దినోత్సవం సందర్భంగా మరి జెండా ఆవిష్కరించుకొని గ్రామాల్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలాగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదే 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన జాతిపిత మహాత్మా గాంధీ అలాగే జాతీయ నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి జాతినంతా ఐక్యం చేసి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘటన మనందరికీ తెలుసు. ఎంతో అమూల్యమైనటువంటి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని భవిష్యత్తులో కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు అన్నాపత్రి శివకుమార్ గారు, మన మాజీ శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ గారి సారథ్యంలో ఫ్లాగ్ ఎగరేయటం జరిగింది. దీనికి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ క్యాడరు అందరూ కూడా విచ్చేసి దేశభక్తిని చాటుకునే విధానంలో ఈరోజు పార్టిసిపేట్ చేయటం. దేశ ప్రజలందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున పార్టీ ఆఫీస్లో జెండా ఆవిష్కరణ జరుగుతున్నాం. అలానే మన అన్నగారి ఆశీస్సులతో ఇంకా మన తెనాలి పట్టణాన్ని రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కార్యాలయాన్ని త్రివర్ణ పతాకాలతో ముస్తాబు చేశారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ జాతీయ జెండాని ఆవిష్కరించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌరవ వందనాన్ని తీసుకున్న అనంతరం సబ్ కలెక్టర్ సంజనాత్మ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వారికి సర్టిఫికెట్లను సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆమె భర్త హర్ష చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, దాని ఫలితంగానే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, రెడ్ క్రాస్ తెనాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
2301 ఫిర్యాదులను మనము పరిష్కరించాము. విపత్తు నిర్వహణకు వస్తే మనకి గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కృష్ణా వరదల్లో 20 గ్రామాల్లో 46,000 మంది ప్రభావం చూశారు. 15 పునరావాస కేంద్రాలలో 3,000 మందికి ఆశ్రయం కలిగించాము. ఇల్లు నష్టం, ఆస్తి నష్టం కింద 8 కోట్ల రూపాయలని మనం చెల్లించాము. ప్రాణ నష్టం లేకుండా సమయానికి మనం వారిని ఆదుకున్నాము. ప్రత్యేక కార్యక్రమాలకు వస్తే శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కింద ఇన్సూరెన్స్ అమౌంట్ని మనము సెటిల్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. 2025 గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికలు మనం విజయవంతంగా నిర్వహించాము. చేబ్రోల్లో క్వారీ టెంపుల్ దగ్గర శివరాత్రిని 1,08,000కు పైగా విజిటర్స్ వచ్చి అక్కడ ఉన్న పండగని చాలా బాగా కండక్ట్ చేశాము. అలాగే మహిళా మండలి భవనం కోసం 514 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ని, ఎంఎస్ఎంఈ పార్క్ కోసం కొలకలూరులో 1 ఎకరం భూమిని విరాళాలుగా మనం సేకరించాం. GOMS 30 కింద తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబైన రాధిక, కమిషనర్ వి మహాలక్ష్మీపతి నేతృత్వంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి, పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పురపాలక సంఘంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చైర్పర్సన్ తాడిబైన రాధిక మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. ఆ స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులను తీసుకుంటున్న మనం మన దేశ అభివృద్ధికి, మన పట్టణ అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో తెనాలికి ప్రత్యేక చరిత్ర ఉందని చెబుతూ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు, మున్సిపల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మనకి ఈ అవకాశం ఇచ్చిన ఎందరో పెద్దలు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు స్వతంత్రం కోసం ఎంతగానో ప్రాణాలు చేస్తారు. మనం కూడా ఈ రోజున ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తేనే అలాంటి మహనీయులైన వాళ్ళ ప్రాణాలు సైతంగా లెక్క చేయకుండా చేస్తారంటే మన వృత్తిని, మనం సేవని అందించాలి ప్రజలందరికీ. అదే వాళ్ళకి చూపించే మన కృతజ్ఞత. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని మీరు చేస్తున్న వృత్తిని మరింతగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మరి ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రాలతో మరి ఈ యొక్క దేశంలో మనం జీవిస్తున్నాము అని అంటే మరి ఎంతోమంది కృషి ఫలితమే. వాళ్ళు కార్చిన రక్తము మరి ఈ గడ్డ మీద ఒలికించి మన కోసము మనం స్వతంత్రంగా జీవించాలని ఇప్పుడే కాదు రాబోయే తరం వారు కూడా మరి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను మరి చేపట్టిన విధానానికి కూడా అందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. నమస్కారం. అలాగే మన ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆఫీసర్స్ అండ్ మిగతా ఉద్యోగులకి మరియు పాత్రికేయులకు అందరూ కూడా ఈరోజు అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నో శతాబ్దాల పాటు 79 సంవత్సరాల క్రితం పోరాడినటువంటి మన పోరాట ఫలితంగా ఈరోజు ఈ సుదినాన్ని మనం ఏర్పాటు చేసుకొని కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా మనకి మన మహాత్మా గాంధీ గారి అహింసా మార్గం, నేతాజీ గారు, సుభాష్ చంద్రబోస్ గారి ధైర్యం, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు వంటి మహనీయుల పోరాటం ఈరోజు మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనందరం పనిచేస్తూ ఉన్నాం. పని చేయాల్సిన అవసరం కూడా ఉందని మనందరం గమనించాలి. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జనసేన క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
భారతదేశ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమం ఒక చరిత్ర ఘట్టమని జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం సమర్పించిన అనంతరం క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాన్ని ఎగరవేసిన నాయకులు దేశం కోసం వారి ప్రాణాలు సైతం త్యాగం చేసి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన స్వాతంత్ర పోరాట యోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, తోటకూర రమణారావు, హరిదాస్, గౌరీశంకర్, జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్ మానసారెడ్డి, ఓఎస్డీ యేసురత్నము, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్, బీజేపీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు, నన్నపనేని రాంబాబు, పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలకు అలాగే తెనాలి నియోజకవర్గ ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూటమి ఆఫీసులో జెండా ఎగరవేసే కార్యక్రమానికి హాజరైనటువంటి వీర మహిళలు, జన సైనికులు, మీడియా మిత్రులు, అలాగే స్కౌట్ సిబ్బంది అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 200 సంవత్సరాల రాక్షస పీడిత బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి ప్రసాదించడానికి ఎంతోమంది త్యాగధనులు వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి ఆస్తులను వదులుకొని, కుటుంబాలను వదులుకొని జైళ్ల పాలయ్యి వారి యొక్క త్యాగఫలమే ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రం. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. మరి ఆ రోజు స్వాతంత్రం కోసం ఈ నేల మనది, ఈ చెట్టు మనది, ఈ పుట్ట మనది, ఈ భూమి మనది అనే నినాదంతో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని వారి యొక్క కుటుంబాలని, భార్య బిడ్డలకి దూరమయ్యి ఎన్నో సంవత్సరాలు జైల్లో మగ్గిపోయి స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం సాధించుకొని ఈరోజు మనకి స్వతంత్రం కల్పించినందుకు ఆ యొక్క త్యాగధనులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు తెనాలిలో కూటమి ఆఫీస్లో మేమందరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు జరుపుకోవడం జరుగుతుందండి. తెనాలి ప్రజలందరికీ 79th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన సివిల్ సప్లైస్ మినిస్టర్ అలానే తెనాలి ఎమ్మెల్యే గారు నాదెండ్ల మనోహర్ గారు ఆదేశం మేరకు ఇవాళ కూటమి కార్యాలయంలో క్యాంప్ ఆఫీస్లో అందరం కలిసి ఈ వేడుకని జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనకి ఇండిపెండెన్స్ రావటమే కాదు ఫ్రీడమ్ అంటే మనకి ఒక లేడీ, ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్ళేటట్టు, స్వేచ్ఛగా స్కూల్కి వెళ్ళేటట్టు ఉండాలి. తనకి ఈ మర్డర్స్ అనేది తగ్గిపోవాలి, గంజాయి అనేది తగ్గిపోవాలి, శాంతి భద్రత అనేది పెరగాలి. అది ఈ కూటమిలో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఎంతో వరకు మన తెనాలిలోనే చూసుకుంటే. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొని స్వేచ్ఛ స్వాతంత్రం సాధించి మనకు అందించిన ప్రతి ఒక్కరికి వారు తమ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తాడిబైన హరిప్రసాద్, మల్లవరపు విజయ్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, పినపాటి రవీంద్ర, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలు, రాష్ట్ర ప్రజలు, రైతులు, కార్మికులు అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించాలని ఆ ఉద్దేశంతోనే నాయకులు మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, పెద్ద వాళ్ళు, గొప్ప నాయకులు, పటేల్ గారు లాంటి వాళ్ళు గారు ఎంతోమంది మనలాంటి బడుగు బలహీన వర్గాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మనమందరం కూడా ఎంతో కొంత పేదవారికి ఉపయోగపడుతూ బడుగు బలహీన వర్గాలకి సహాయం చేస్తూ నిజంగా చేసిన నాడే మనం ఆ రోజు నిజమైన స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అనుభవిస్తామని చెప్పని, అలాగే రాష్ట్రంలో రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి,
బడుగు బలహీన వర్గాలందరూ మా తోటి సోదరులంతా కూడా అందరూ కూడా ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించాలని. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితర నేతలందరి త్యాగ ఫలమే ఈ రోజున మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారణం. మరి ఈ రోజున మనం చూసినట్లయితే భారతదేశం ప్రపంచ పటంలోనే ఒక అగ్రగామి దేశంగా ఎదగటానికి మన నేతలందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. దేశ అభివృద్ధిలో యువత ముందడుగు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి ప్రెసిడెంట్ పొన్నూరు నాగా సూర్య శేషధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ మల్లవరపు ప్రసాద్, పెనుగొండ శివకుమార్, స్టీవెన్ బాబు, తొలిమెల్ల అనిల్, శీలం శ్రీనివాస్, అరిగా వెంకటేష్, భీమా రమేష్, చందు అయ్యప్ప, కోటేశ్వరరావు, కృష్ణ, శ్రీను, మల్లికార్జునరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశం 78 సంవత్సరాల స్వాతంత్రం నిండు చేసుకుని 79వ స్వాతంత్రంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా మా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మరియు మా తరపున మన తెనాలి ప్రాంత వాసులందరికీ కూడా స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఎక్కువ మాట్లాడంగానే ఇక్కడ 2 పాయింట్లు చెబుతాం. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో 140 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ. అందులో ఎంతోమంది నాయకులు వస్తున్నారు. మా పార్టీ నుంచి పెరిగి మా పార్టీలో పాఠాలు నేర్చుకుని మిగతా పార్టీలకు వెళ్ళి పెద్ద పెద్ద నాయకులైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా గురువు, తల్లి, తండ్రి మా కాంగ్రెస్ పార్టీ. అది ఒకటి గుర్తుపెట్టుకోమని చెబుతున్నాం. ఒక రకంగా చెప్పాలని అందరికీ, అన్ని కులాలు, మతాలు, వర్గాలకి, అన్ని బడుగు బలహీన ప్రజలకి, డబ్బు లేకపోయినా అందరికీ న్యాయంగా సమాన అవకాశాలు ఇచ్చేటువంటిది, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటిది కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేసుకుంటూ, మీరు ఒకసారి మళ్ళీ మన ప్రజలు కూడా ఆలోచించండి. నిజమైన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మన దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది, మీకు ప్రజాస్వామ్యం నిలబడదని చేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 79వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవటానికి గల కారణమైన స్వతంత్ర సమరయోధుల మహనీయులను స్మరించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిగా ముందుకు పోయి దేశాన్ని అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నన్ను మండల అధ్యక్షుడిగా ఎంపిక చేసిన సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై పెట్టిన బాధ్యతను, కర్తవ్యాన్ని చిత్తశుద్ధిగా పనిచేస్తానని మనవి చేసుకుని మరోసారి తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా దేశభక్తి స్ఫూర్తితో నిర్వహించారు. కళాశాల మైదానంలో జాతీయ జెండాను ముఖ్య అతిథి తెనాలి 3 టౌన్ సీఐ శ్రీ ఎస్ సురేష్ బాబు ఎగురవేశారు. స్థానిక జేఎంజే కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన సీఐ రమేష్ బాబు జాతీయ గీతాన్ని ఆలపించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజలిన్, ఫాదర్ విన్సెంట్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ ఎస్ సురేష్ బాబు మాట్లాడుతూ, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నామని, విద్యార్థినులు కష్టపడి చదువుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత మాట్లాడుతూ, దేశం నాకేమిచ్చింది అనే ప్రశ్న కన్నా నేను దేశానికి ఏమిచ్చాను అని మనం ఆలోచించాలని, మనం అందరినీ ప్రేమతో చూడాలని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజలీనా, ఫాదర్ విన్సెంట్, గణితశాస్త్ర విభాగం అధ్యాపకురాలు డాక్టర్ పి పద్మలత శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశ ప్రేమను వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ స్వాతంత్ర దినోత్సవ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఎంతోమంది అమరవీరులు, వారి త్యాగాలు మన
మన ప్రాంత వర్గ భేదాలు లేకుండా మనమంతా ఒకటే, అందరం భారతీయులనే ఒక మాట, ఆ ఒక మాట మీద పట్టుబడి మనము అంతా ఏకమై మనలో మనకి ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని చక్కగా చేసుకోవడానికి అప్పటి శాఖలు సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రబాబు, బాలగంగాధర్ తిలక్, అలానే మన స్టేట్లో వచ్చేటప్పటికి పొట్టి శ్రీరాములు, అల్లు సీతారామరాజు, ఇలా ఎంతో మంది మహానుభావులు వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు మనము బ్రిటిష్ పాలన నుండి వాళ్ళని వ్యాపారానికి బతకడానికి మన దగ్గరికి వచ్చి మన యొక్క వాణిజ్యం వాణిజ్యం చేసి మన యొక్క ఆర్థికంగా వాళ్ళు బాగా బలపడి మన దగ్గర ఉన్న ధనానంతా వాళ్ళు బ్యాంకు తీసుకెళ్ళిపోయారు. అదేవిధంగా అందరితో తీసుకున్న దగ్గరికి మన మీద పెద్ద చేసి మనలో కుల మత వర్గాలు అలానే ఇతరుల మధ్యలో గొడవలు పెట్టి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసి మన దగ్గర ఉన్న మౌలిక వస్తువులని తీసుకొని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతామన్నప్పుడు 1857 శివాజీ వాళ్ళని అసహాయంటే వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం. అప్పటి నుంచి 100 సంవత్సరాలు అప్ టు 1947 వరకు మనం చేశారు. అలాగే మన తెలంగాణలో రకరకాల చదువులు మన విజయగానే 7 సంవత్సరాలు. వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ 56వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను కట్ చేసిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తునికి ప్రజాప్రతినిధులు, వైసీపీ పార్టీ నాయకులే కాక రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, అధికారులు, శ్రేయోభిలాషులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ 56వ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా వైసీపీ నాయకులు నిర్వహించారు. గంగానమ్మపేటలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన 56వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని మాజీ శాసనసభ్యులు శివకుమార్కి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు వేసి శాల్వాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తొలుత మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వగృహంలో ఉదయాన్నే పలువురు నాయకులు, అభిమానులు అన్నాబత్తును కలుసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి గడ్డ మీద ఉదయించిన కిరణమో అన్నా శివకుమారన్న, వైసీపీ జెండ బట్టి కదం తొక్కి కదిలెనో అన్నా శివకుమారన్న. తెనాలి గడ్డ మీద ఉదయించిన కిరణమో అన్నా శివకుమారన్న, వైసీపీ జెండ బట్టి కదం తొక్కి కదిలెనో అన్నా శివకుమారన్న. ప్రజాసేవ చేయనీకి పయనమైనాడురో అన్నా శివకుమారన్న, సహనం గల్లా నేత, దయగల్లా వాడురో అన్నా శివకుమారన్న. సత్యనారాయణ వారసుడిగా అన్నా కదిలెనో అన్నా శివకుమారన్న, జగనన్న ఆశయాల వారధిరా అన్నరో అన్నా శివకుమారన్న. అనుకున్నాడంటే ఏ పనైనా తక్షణమే చేస్తాడో అన్నా శివకుమారన్న. తెనాలి గడ్డ మీద అభివృద్ధిని కోరెనో అన్నా శివకుమారన్న. తెనాలి గడ్డ మీద ఉదయించిన కిరణమో అన్నా శివకుమారన్న, వైసీపీ జెండ బట్టి కదం తొక్కి కదిలెనో అన్నా శివకుమారన్న. ఎన్నో సేవలు చేసి జనంలోన నిలిచెనో అన్నా శివకుమారన్న, జనము మేలు కోరి అన్న చెంగు సైరనూదెరో అన్నా శివకుమారన్న. ప్రజలే తన ప్రాణమంటూ పయనమైనాడురో అన్నా శివకుమారన్న. ఆడబిడ్డలంతా కలిసి అన్నకు తోడవుదామో అన్నా శివకుమారన్న. సబ్బండ కులాలంతా
పద పప్ప తినేబడుదము అన్నా శివకుమారన్న అన్న గెలుపు కొరకు మనం ముందడుగు వేద్దాము అన్నా శివకుమారన్న తెనాలి గడ్డ మీద తెనాలి గడ్డ మీద తెనాలి గడ్డ మీద ఉదయించిన కిరణము అన్నా శివకుమారన్న వైసీపీ జెండా బట్టి కదం తొక్కి కదిలెను అన్నా శివకుమారన్న పదవులున్న లేకున్నా జనంలోన ఉంటాడో అన్నా శివకుమారన్న పరిపాలన తెలిసినోడు మన ముందుకు వచ్చరో అన్నా శివకుమారన్న ఆపదని తెలిస్తేను ఆదుకునే నేతరో అన్నా శివకుమారన్న ఎల్లప్పుడు జనములోన మెదిలినట్టి వాడురో అన్నా శివకుమారన్న వైసీపీ జెండాను గుండె కద్దుకున్నడో అన్నా శివకుమారన్న ఐతన్నల కూలన్నల కష్టం తెలిసినోడురో అన్నా శివకుమారన్న తెనాలి గడ్డ మీద తెనాలి గడ్డ మీద తెనాలి గడ్డ మీద ఉదయించిన కిరణము అన్నా శివకుమారన్న వైసీపీ జెండా బట్టి కదం తొక్కి కదిలెను అన్నా శివకుమారన్న బడుగు బలహీనులకు బంధువవుతాడురో అన్నా శివకుమారన్న తెనాలి గడ్డ మీద పుట్టిన పులి బిడ్డడో అన్నా శివకుమారన్న యువత భవిత మార్చనీకి అడుగులు వేస్తున్నాడో అన్నా శివకుమారన్న అన్న బతుని వంశంలో ఎదురులేని వీరుడో అన్నా శివకుమారన్న అభివృద్ధే లక్ష్యంగా మన ముందుకు వచ్చరో అన్నా శివకుమారన్న అన్న వెంట ఉంటే మనకు అభివృద్ధిని చూపురో అన్నా శివకుమారన్న తెనాలి గడ్డ మీద తెనాలి గడ్డ మీద తెనాలి గడ్డ మీద ఉదయించిన కిరణము అన్నా శివకుమారన్న వైసీపీ జెండా బట్టి కదం తొక్కి కదిలెను అన్నా శివకుమారన్న
భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం స్వీకరించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మండల తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల కార్యాలయం జాతీయ జెండాలతో సుందరంగా అలంకరించారు. ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖ అత్యుత్తమ సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారని, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, అలాగే రేషన్ డీలర్స్, ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో బాధ్యతగా ఉండడం, ప్రజల పట్ల, ప్రజల కోసం మనం ఏమి చెయ్యాలో మన నిబద్ధతతో, నిజాయితీతో ఏ పని అయితే వాళ్ళకి సర్వీస్ అందించడానికి కోసం మనం ఉన్నాం, ఆ సర్వీస్ అందించడం మన విధి, మన ధర్మం. ఆ ధర్మం చక్కగా నిర్వర్తించిన రోజు, అది ఉద్యోగిగా అయినా వ్యక్తిగా అయినా, వ్యక్తిగా కుటుంబం పట్ల, ఉద్యోగిగా సమాజం పట్ల ఎప్పుడైతే బాధ్యతగా ఉంటామో అప్పుడే నిజమైన స్వాతంత్రం. ఆ స్వాతంత్రం మరి ఆ స్వాతంత్ర ఫలాలు ప్రజలకి అందించడం కోసం మీరందరూ ఉద్యోగ జీవితంలో కృషి చేస్తారని, వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా కూడా కుటుంబాలను అంతా బాగా చూసుకుంటూ సమాజమే ఒక కుటుంబంలా భావించి సమాజాన్ని కూడా బాగా చూసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మన మండలంలో ఈసారి భాగ్యలక్ష్మికి అవార్డు వచ్చింది. అట్లాగే రెడ్ క్రాస్ తరఫున ముఖర్జీకి వచ్చింది. ముఖర్జీ ఉన్నాడా? ముఖర్జీ. ఎందుకంటే 16 మందిని మెంబర్షిప్లుగా చేర్చాం. సుమారు ఒక్కొక్కళ్ళు 25,000 రూపాయలు మెంబర్షిప్. అది అంటే ఆ రెడ్ క్రాస్కి మండల్ లెవెల్లో తహసీల్దార్ వైస్ ప్రెసిడెంట్, సబ్ కలెక్టర్ గారు ప్రెసిడెంట్. మరి మనం బ్లడ్ డొనేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సర్వీస్ చేయాలి అంటే ఆ సర్వీస్లో రెడ్ క్రాస్ చాలా కీలకంగా ఉంటుంది. ఆ సర్వీస్ చేసినందుకు మన ముఖర్జీకి వచ్చింది. అట్లాగే రీసర్వే పరంగా బాగా జరిగినందుకు భాగ్యలక్ష్మికి వచ్చింది. భాగ్యలక్ష్మి గారిని 9:30 తర్వాత ఇక్కడ మన కార్యక్రమం అయిపోగానే గుంటూరు పెరేడ్ గ్రౌండ్కి వెళ్ళమని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ టు ఆల్. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రదర్ ఆనందన్న ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 26 కిలోల రైస్ బ్యాగులను దైవజనులకు ఉచితంగా అందజేశారు. దైవజనులకు తన వంతుగా ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలలో భాగంగా పాస్టర్స్ కు 1,500 రూపాయల విలువ చేసే 26 కేజీల రైస్ బ్యాగులను అందజేశారు. ఈ సేవా కార్యక్రమం చేపట్టడం రెండోసారి అని అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రదర్ ఆనందన్న తెలియజేశారు. ఇదే విధంగా సెప్టెంబర్ 3వ తేదీని కూడా పాస్టర్స్ కి రైస్ బ్యాగులు ఇస్తున్నట్టు ఆనందన్న ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యేసయ్య, ప్రార్థన, కొండదేవ సేవకురాలు పి రత్నకుమారి, పాస్టర్ చిలువు నథానియల్, డేనియల్ రాజు, మేరీ రూపా, ఎబినేజర్, అబ్రహం, శామ్యూల్, నిర్మల, జ్యోతి, వల్లి, అయాన్ష్, వెస్లీ తదితరులు పాల్గొన్నారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈ నెలలో ఆగస్టు 6వ తారీఖు కొంతమంది దైవజనులకి 1,500 రూపాయల విలువ కలిగినటువంటి 26 కిలోల రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. మరలా దేవుడు మాకు శక్తినిచ్చి మరి కొంతమంది మా బ్రదర్స్ సహకారంతో, మా యొక్క అసోసియేషన్ సహకారంతో మరి దేవుడు జరిగించినటువంటి కార్యమును బట్టి మరలా ఈరోజు కూడా కొంతమంది దైవజనులకు మరి ఈ యొక్క 26 కిలోల 1,500 రూపాయల విలువ కలిగిన రైస్ కిట్లు అందజేయడం జరిగింది. ఇది కేవలం దేవుని కృప. భవిష్యత్తులో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. హాస్పిటల్లో ఎవరైనా దైవజనులు ఉంటే వారిని పరామర్శించడం, మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది. కేవలం కుటుంబం అంతా సంతోషపడాలి. మనం ఏదో కొద్దిగా కొంచెం కానుకలాగా ఇస్తే వారి కుటుంబాల ఆనందం ఉండదు. అందుకే పాస్టమ్మ గారిని కూడా పిలిచాం, దైవజనురాలను కూడా. మరి ఈ పరిచర్యలో మరి సహకరించిన వారిని బట్టి వారు ఈరోజు ఘనంగా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం రోజు వారికి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు మరి ఈరోజు ఈ జరిగించినటువంటి కార్యమును బట్టి దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంకా ఎంతోమంది దైవజనులకు వివాహ కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ ఏ కార్యక్రమాలకైనా అన్ని విషయాల్లో కూడా ఎన్నో మేలులు చేస్తామని ఒక తీర్మానం చేసుకున్నాం. భవిష్యత్తులో మరి నెలకి 2 సార్లుగా ఈ కార్యక్రమాలు చేద్దామనుకున్నాం. దేవుని చిత్తాన్ని బట్టి 1 లేకపోతే 2 సార్లు మరి దీనికి ఈ అసోసియేషన్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ వారికి మా హృదయపూర్వక అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన ఆనందాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ
ఆనందన్న ఇటువంటి కార్యక్రమాలను జరిగించటం దేవునికి ఎంతో మహిమకరం. వారు ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి అనాది సంకల్పం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటును బట్టి దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉన్నారు. ఆగస్టు నెలలో 2 సార్లు ఈ యొక్క దైవజనులకి ఈ యొక్క రైస్ బ్యాగులు ఇవ్వటం జరిగింది. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ, కస్తూర్బా విగ్రహాలకు పూలమాల వేసి విశేషంగా పూజలు నిర్వహించారు. ఆశ్రమం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్రిటిష్ పాలకుల చెర నుండి విముక్తి పొందటానికి జాతిపిత మహాత్మా గాంధీ సారథ్యంలో చేసిన స్వాతంత్ర సంగ్రామ పోరాటం ఫలితంగా ఆగస్టు 15వ తేదీన స్వేచ్ఛ, స్వాతంత్రం భారతదేశానికి లభించాయని మహాత్మా సేవాశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆశ్రమంలో జాతీయ జెండాని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి భారత జాతికి స్వేచ్ఛ వాయువులు అందించిన మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ గఫూర్ ఖాన్, ప్రకాశం పంతులు వంటి ఎందరో మహనీయుల త్యాగనిరతితో స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. జాతిపిత స్ఫూర్తితో మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నడుస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆశ్రమానికి సహకారం అందిస్తున్న దాతలకు, రాజకీయ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పాలన నుండి మనం విముక్తులైంది 79 సంవత్సరాలు. మన మహనీయులు, త్యాగమూర్తులు, దేశభక్తి పరులు, సర్వమతాలు, సర్వకులాల వాళ్ళందరూ కూడా పటిష్టంగా, వీరోచితంగా చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. వారి ఆశయాలు అమలుపరచాలంటే ప్రతి మానవుడు కూడా సహోదరుడి భావంతో ఉండాలి, సోదర భావంతో ఉండాలి. మనలో మనం హింసించుకోకుండా జీవించడమే వారి యొక్క ఆశయం. అటువంటి ఆశయాన్ని మనం పునిపుచ్చుకొని మరి జాతీయ నాయకులను దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా సమైక్యతా భావంతో క్షేమంగా ఉండాలి, సోదర భావం ఉండాలి, బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ కావాలా. అటువంటి భావన కలిగినప్పుడు మనందరం హ్యాపీగా ఉంటే వారి ఆశీస్సులు మనకు ఉంటాయి, వారి దీవెనలు మనకి ఎలా ఉంటాయి. అట్లాగే ఈనాడు మన పండితులు కూడా ఆశీస్సులు అందజేశారు. ఏంటంటే ఈ విశ్వం మొత్తం కూడా క్షేమంగా ఉండాలి. ఆ విశ్వశాంతి కోసమే ఈ కార్యక్రమంలో గాంధీ ఆశ్రమానికి సహాయ సహకరించిన ధర్మకర్తలకు, ధర్మదాతలకు ధన్యవాదాలు. జై మహాత్మా గాంధీ. తెనాలిలోని ది అఫీషియన్స్ క్లబ్ తెనాలి కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ జాతీయ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ది అఫీషియల్ క్లబ్ తెనాలి ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆమె ఆవిష్కరించి స్వాతంత్ర త్యాగదనులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తెనాలి రెడ్ క్రాస్ బిల్డింగ్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రెడ్ క్రాస్ తెనాలి శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సబ్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తెనాలి శాఖ చైర్పర్సన్ మమ్మనేని భానుమతి, కోశాధికారి నాలం శ్రీమన్నారాయణమూర్తి, ఎస్ సాంబశివరావు, సునీల్, ఆర్ఎస్ శంకర్రావు, పల్నాటి నాగరాజు ముఖర్జీ, ఎన్ అపర్ణ, కె రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా అది రెడ్ క్రాస్ బిల్డింగ్ లో ఉన్న రాష్ట్ర గృహ నిర్మాణ కార్యాలయం నందు కూడా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని మహాత్మా పూలే కాలనీ నందు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కమిషనర్ వి మహాలక్ష్మీపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక గురువయ్య కాలనీ సమీపంలోని మహాత్మా పూలే కాలనీ నందు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి నేతృత్వంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సీజనల్ గా వచ్చే వ్యాధులు, ఇతర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి పురపాలక సంఘం నందు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొన్ని స్లమ్స్ ఏరియాలో ప్రజలు ఏమన్నా అంటువ్యాధులు కానీ అలాంటివి ఏమన్నా ప్రబలటానికి అవకాశం ఉంది. దానిపై అవేర్నెస్ క్యాంపస్
క్యాంప్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతం అంతా డిజిన్ఫెక్షన్ చేసి సంబంధిత ప్రజలందరినీ కూడా అవగాహన కల్పించడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు మరియు డాక్టర్ ప్రియాంక గారు, నందులపేట పిహెచ్సి డాక్టర్ గారు, వీరందరూ కూడా ఇక్కడ హాజరై దాదాపు 100 మంది పైగా పేషెంట్లందరినీ కూడా చూసి వారికి తగిన వైద్య సదుపాయం అందించడం జరిగింది. ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఈరోజు గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ మలేరియా, డెంగ్యూ, దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున గౌరవ మంత్రి గారి ఆదేశాలతో హై డెన్సిటీస్ ఉన్న కాలనీస్, హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాస్లో ఈ యూపీహెచ్సి నందులపేట ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ అందరూ యూపీహెచ్సి వాళ్ళు కూడా ఏఎన్ఎంస్ ఇంటింటి ఫీవర్ సర్వే చేశారు. ఎక్కడ ఫీవర్స్ లేవు. తెనాలి గంగానమ్మపేటలోని ఏఎస్ఎన్ కాలేజీ ఎదురు రోడ్లో ఉన్న లక్ష్మీ ట్యూషన్స్ సెంటర్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ట్యూషన్ సెంటర్ అధినేత వైసీపీ విద్యార్థి విభాగ అధ్యక్షులు నిట్టా బాలు ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక ఏఎస్ఎన్ కాలేజీ రోడ్లో గల లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఎస్సీ/ఎస్టీ రాష్ట్ర నాయకులు అక్కిదాసు కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని బాలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాజీ, నిట్ట వంశీ, బండ్లమూని నాని తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మా సంస్థ లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఇవాళ జెండా వందనం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అక్కిదాస్ కిరణ్ గారు, అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ బీసీ మైనారిటీ రాష్ట్ర నాయకులు అక్కిదాస్ కిరణ్ గారు వాళ్ళు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే ఇవాళ మనం ఈ విధంగా ఆనందంగా ఉన్నాము. మరి ఆ ఆవశ్యకత అనేది అందరికీ తెలియాలి. మరి 79 సంవత్సరాలైనా కూడా మనం వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఇవాళకి కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నాము. ఎందుకు అంటే వాళ్ళు చేసిన త్యాగము ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ. దీనికి సంబంధించి ఏదైతే ఉందో మరి ప్రతి ఒక్కరు కూడా హరఘర్ మే తిరంగా అని చెప్పి ఇంటింటికి కూడా వాళ్ళ జెండాలను ఎగరేసి వాళ్ళ గుండెల మీద వాళ్ళ జెండాలను పెట్టుకొని తిరిగే రోజు. అదేవిధంగా తెనాలిలోని నాజర్పేటలో గల శ్రీ మహాలక్ష్మమ్మ దేవతా మందిరం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పొంగళ్లు చేసి మొక్కుబళ్లు తీర్చుకున్నారు. అలాగే అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇదే సందర్భంలో మొక్కుబడులు తీర్చుకున్నారు. కమిటీ మెంబర్లు నక్కా సాయినాథ్, నక్కా శంకర్, వెలక్కాయల హర్ష, ఎడ్లపల్లి పవన్, తిరుమలశెట్టి గోపి నేతృత్వంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. విశేష పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు దేవతా మందిరం 130 సంవత్సరాల గల మహాలక్ష్మమ్మ చెట్టు దేవతా మందిరం అంటారు. ప్రతి శ్రావణ మాసం కూడా 4 వారాలు ఎంతో వైభవంగా జరుగుతుంది. 4వ వారం అమ్మవారికి కొలుపులు చేస్తాం. అంటే ఉదయం 5:30కి అభిషేక కార్యక్రమం చేసిన తర్వాత ఊర్లో అందరూ కూడా తప్పెట్లు మేళతాళాలతోటి అమ్మవారికి పొంగళ్ళు తీసుకుని వస్తారు. 4వ వారం చాలా వైభవంగా జరుగుతుంది. ఈరోజు 4వ వారం, 4వ శుక్రవారం వైభవంగా జరుగుతుంది. అలాగే సాయంకాలం కాళీమాత వేషధారణ చేసి ఊర్లో కూడా గ్రామ సంచారం అంటారు కదా, గ్రామ సంచారం చేస్తారు. అలాగే కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం కూడా సాయంకాలం 7:30కి ఉందంట. అటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఇప్పటికి 130 సంవత్సరాలైంది. ఈ మహావృక్షం రావి చెట్టు, వేప చెట్టు కలిపి 130 సంవత్సరాలు అయింది. డ్రైనేజీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో అమృతలూరు మండల గ్రామాల్లో వరి నాట్లు నీట మునిగిన పరిస్థితి ఎదురైందని కౌలు రైతు కట్టుపల్లి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీ రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల గ్రామాల్లో వరి నాట్లు నీట మునిగిపోయాయని ఆయన అన్నారు. అమృతలూరు మండలంలోని పలు గ్రామాల్లో వేసిన వరి నాట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం మండల కేంద్రం అమృతలూరులోని బ్రాంచ్ కాలువ, పాంచాలవరం రోడ్డు వెంబడి ఉన్న కౌలు రైతులు వరి నాటు పొలాలు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. అమృతలూరు గ్రామంలో మురుగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కార మార్గం చేయడం లేదన్నారు. డ్రైనేజీ అధికారులు రైతుల పట్ల పక్షపాత ధోరణి లేకుండా రైతును ఆదుకునే దిశగా పనిచేయాలన్నారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడ తొలగించినట్లయితే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం
పరిష్కారం అవుతుందన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో సాగునీటి కాలువల ద్వారా పారుదలయ్యే సాగునీరు వచ్చి మురుగునీటి కాలువల్లో కలవటం వల్ల మా పొలాలు ముంపుకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ డ్రైనేజీ అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమన్నారు. గంగాయ కాలువ కిందగా ఉన్న మురుగు తూములు పగిలిపోయి పూడిపోవటం వల్ల సాగునీరు ఎదురొచ్చి వరి నాట్లు మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కొత్తగా వచ్చిన సాగునీటి వినియోగ సంఘాల టీసీలు, డీసీలు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు వారి స్థాయిలో కాలువల్లో పేరుకుపోయిన తూటి కాడ, గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమాలు చేశారన్నారు. రాబోయే కాలంలో ఇటువంటి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా డ్రైనేజీ పరిధిలో చేయవలసిన పనులకు అంచనాలు వేసి త్వరితగతిన పనులు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాపర్ల మారుతి, వీరరాఘవయ్య, కట్టుపల్లి నాగరాజు, సాయిరాం, గెల్లి సత్యనారాయణ, జ్యోతుల సాంబశివరావు, బసవేశ్వరరావు, కర్ర రాజారత్నము, తలసిల రంగారావు, దోవా సురేషు, నట్రాజ్, గాలి కిషోరు, గొరిగిపూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అమర్తలూరు గ్రామం, అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామానికి చెందిన రైతులు మేము. మాకు ఎప్పుడు చూసినా కానీ ఈ మురుగు సమస్యని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా పట్టించుకోవట్లేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పొలం చూడండి, పూర్తిగా మునిగిపోయి దగ్గర వర్షం 13వ తారీఖున మునిగిపోయింది. కనీసం అమలు వాటర్ కూడా తగ్గలేదు. ఈ డ్రైన్ ఇటు వెళ్ళి రేపల్లి డ్రైన్లో కలుస్తుంది. ఆ వచ్చేటప్పుడు అటు నుంచి గంగాయ కాలం వస్తుంది. ఆ కింద తూములు ఉన్నవి, అవి పగిలిపోయి పూర్తిగా సాగునీరు వచ్చి మురుగునీరులో కలవటం వలన మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎదురు తన్నేసి పొలాలు ముంపుకు గురవుతున్నాయి. ఎన్నిసార్లు అధికార దృష్టికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు. కాబట్టి దయచేసి రైతును ఆదుకోవటానికి మీరు కూడా, అధికారులు కూడా ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వారు కాబట్టి దయచేసి మీరైనా పట్టించుకుని. ఈ ప్రాంతంలో అంతా కూడా మా గ్రామంలో సగం మురుగు, మరి దళితవాడ ప్రాంతంలో వాళ్ళే ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు, కౌలు రైతులు. మరి అయినా ప్రభుత్వ అధికారులు, డ్రైనేజ్ అధికారులు అసలు ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవట్లా. దీనికి బాగా అయితే 30-30 వేల రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ తూములు మరి గంగా కాలంలో కిందగా వేయటమైంది, మురుగు తూములు. అవి వెళ్ళి ఇక్కడ ఎల్జీ ఛానల్ అని చెప్పి మురుగు కాలం ఇక్కడే మరి ఉంటది, ఇక్కడ పక్కనే ఉంది. మరి ఇక్కడే పుట్టినా కూడా మురుగునీరు అనేది పోట్ల. ఆ కింద మరి గంగా కాలం కింద ఆ తూములు ఊడిపోయినాయి, అట్లాగే కొన్ని పగిలిపోయినాయి. వాటిని తీసి కొత్త వేసి అసలు ఇక్కడ ఏముండదు. ఖర్చు 30-30 వేలు మించి కాదు. కానీ ప్రభుత్వానికి నష్టం మాత్రం రేపు ఏదన్నా పొరపాటు ఇంకొకసారి వాన వస్తే రైతులకు నష్టం మాత్రం మరి 5-6 లక్షల పైన మరి జరుగుద్ది. మరి దీని పట్ల డ్రైనేజ్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లా. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన నీటి సంఘాల పరిస్థితులు. తెనాలిపట్నంలోని 11వ వార్డులో గల గురవయ్య కాలనీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అవార్డ్ కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్ ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గురవయ్య కాలనీలో 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్ నేతృత్వంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేసిన కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా దేశం కోసము, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. ప్రజలకు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బచ్చు రాఘవరావు, గువ్వల రామారావు, కందుకూరి నాగరాజు, పొట్లూరి అశోక్, పోకూరి శివయ్య, ఎస్కే మౌలాలి, చిన్ను, గువ్వల లింగారావు, తవనం తిరుపతయ్య, బాలకోటేశ్వరరావు, బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ, వార్డు ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే మహానుభావులు ఎంతోమంది త్యాగాలు, ప్రాణాలు అర్పించి ఆ త్యాగ బలమే ఈరోజు మనం ఆ ఫలాలను ఆశిస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఆ మహానుభావుల్ని ఈ ఆగస్టు 15 రోజు గుర్తు చేసుకొని ఇట్లా ఒక ఉత్సవంగా, ఒక పండగ వాతావరణం ఇట్లా చేసుకుంటాం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇప్పుడు ఈ గురవయ్య కాలనీ 11వ వార్డు, ఇక్కడంతా దాదాపు మధ్యతరగతి వాళ్ళు ఏ రోజుకు తెచ్చుకునే పని చేసుకునే కూలీలు, అట్లాంటి వాళ్ళు ఈరోజు ప్రతి సంవత్సరం ఇట్లా చేయటం అనేది ఆనవాయితీ చేసి మమ్మల్ని పిలిచి ఈ పండుగ వాతావరణంలో ఇట్లా పాల్గొనే విధంగా మాకు అవకాశం ఇచ్చిన ముందుగా వార్డు ప్రజలకి, మరి ముఖ్యంగా గువ్వల రామారావు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంటాడు ఇక్కడ. ఆ రామారావు ఇట్లా అందరూ కానీ, అశోక్ కానీ, నాగరాజు కానీ, కొండలు కానీ అందరూ తలా ఇంతని వాళ్ళ జేబుల్లో వేసుకొని ఇట్లా ఈ కార్యక్రమం అనేది చేయటం. 11వ వార్డు ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలానే భారతదేశం యావత్ ప్రజానికానికి
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కటారి హరీష్ గారి నాయకత్వంలో 11వ వార్డు అభిమానులు వాళ్ళ స్తోమత మేరకు ఈరోజు జెండా వందనం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 11వ వార్డు ఈరోజు భారతదేశం 195 దేశాల్లో భారతదేశం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక మహాత్మా గాంధీ గారు కానీ, ఒక బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇట్లాగే భగత్ సింగ్ గారు కానీ, ఛత్రపతి శివాజీ గారు కానీ, ఇలాంటి అమరవీరులు అందరూ మన దేశం కోసం పోరాటాలు చేసి వాళ్ళ రక్తాలు దారలైపోసి వాళ్ళ కుటుంబాలని వదులుకొని చాలా విధితో చేసి మన భారతదేశాన్ని మనకి లడ్డులాగా అప్పచెప్తే తెనాలి బాలాజీరావుపేటలో వెంచేసి ఉన్న అయ్యప్పస్వామి దేవాలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి గాజుల అలంకరణను నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక బాలాజీరావుపేటలో వెంచేసి ఉన్న అయ్యప్పస్వామి దేవస్థానం నందు శ్రావణ మాసం 3వ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక గాజుల అలంకరణ చేశారు. అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి నేతృత్వంలో నిర్వహించారు. ఈ రోజున శ్రావణ మాసం శుక్రవారం అత్యంత విశేషమైంది. అమ్మవారికి విశేషంగా దుర్గమ్మవారికి గాజుల అలంకరణ మహోత్సవ కార్యక్రమంతో పాటు ప్రతి నెల 3వ శుక్రవారం జరిగే 108 మంది మహిళా భక్తుల చేత ఏర్పాటు చేయబడిన కుంకుమార్చన కార్యక్రమం, లలితా సహస్రనామ పారాయణ, దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులు పరమ నీలకంఠ పారాయణతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి నీలకంఠ పారాయణ చేసే దుర్గమ్మ తల్లి మహిళా మండలి సభ్యులందరూ కూడా చక్కగా అందరూ వచ్చి ఈ కార్యక్రమం చక్కగా పాల్గొని కుంకుమార్చన కార్యక్రమం అనంతరం భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఎన్నింటినీ శ్రావణ మాసం శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ దుర్గా భవానీ మాతకు జై. భారతదేశ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో తెనాలి వాసుల త్యాగఫలం మరచిపోలేనిదని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భరతమాతకు పూలమాల వేసి అమరవీరుల స్తూపాలకు పూలు సమర్పించి నివాళులర్పించారు. తెనాలి ఒక వైబ్రేషన్ అని, సంస్కృతికి రాజకీయానికి వారసులుగా ఉన్న మనం స్వతంత్ర సంగ్రామంలో పూర్వీకుల త్యాగాలకు గౌరవించుకుంటూ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆగస్టు 12వ తేదీన కాల్పుల్లో అమరులైన 7గురు చిరస్మరణీయులుగా నిలిచిపోతారని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అమరవీరుల యొక్క త్యాగాలని స్మరించుకునే సంస్కృతి మనది అని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని చెప్పారు. గోల్డ్ రెహమాన్ మాట్లాడుతూ భారతదేశం ఒక పుణ్యభూమి అని, 100 సంవత్సరాల పాటు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పోరాడారని చెప్పారు. ఆ త్యాగదనుల ఫలితమే ఈ స్వేచ్ఛ స్వాతంత్రమని అన్నారు. భారతదేశంలో ప్రతిరోజు ఒక పండుగ జరుపుకుంటామని, భిన్నత్వంలో ఏకత్వం గల దేశం మన భారతదేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడివేన రాధిక, వైసీపీ పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే వివిధ విభాగాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా మన జెండాని గౌరవించుకునే కార్యక్రమం, అలాగే ఈ స్వతంత్ర ఫలాల్ని భవిష్యత్ తరాలు కాపాడుకునే విధంగా, ఎందుకంటే మన పెద్దలు చేసిన త్యాగానికి ప్రతిఫలం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ. మరి ముఖ్యంగా తెనాలి పౌరుడిగా, తెనాలి గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడతాను. ఎందుకంటే తెనాలి ఆ 3 అక్షరాలే ఒక వైబ్రేషన్. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత సంస్కృతికి, ఈ ప్రాంత రాజకీయానికి వారసులుగా ఉన్నారు. ఈ ప్రాంతం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొందంటే మా పూర్వీకులు చేసిన త్యాగాల్ని గౌరవించుకోవటం ఈ ప్రాంతవాసులుగా మా బాధ్యత అని ఫీల్ అవుతాయి. క్విట్ ఇండియా మూమెంట్లో గాంధీ గారు ఇచ్చిన పిలుపుకి ఆ రోజు తెనాలి రైల్వే స్టేషన్లో 12వ తారీఖున జరిగిన కాల్పుల్లో ఈ ప్రాంతంలో అమరవీరులు చనిపోతే వారి యొక్క స్వతంత్రం వచ్చినాక వారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంగా అమరవీరులకి చేసుకునే ఒక గొప్ప కార్యక్రమం
తెనాలి సంస్కృతిగా జరుగుతూ ఉంది. ఏ పార్టీ ఉన్నా, ఏ రాజకీయ నాయకులు ఉన్నా, తెనాలికి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అమరవీరుల్ని స్మరించుకోవటం ఈ ప్రాంత రాజకీయ నాయకులుగా, ఈ ప్రాంత ప్రజలుగా మేమెంతో గర్వపడతాం. అందుకే ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అమరవీరులు స్తూపాలకి శ్రద్ధాంజలి ఘటించడం, అలాగే డెఫినెట్గా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ సమగ్రతని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం ఈరోజు ప్రపంచాన్ని ఏలే దేశంగా ఉన్నది. దాన్ని, ఈ స్వతంత్రాన్ని, స్వేచ్ఛని కాపాడుకునే బాధ్యత మనందరిదని. డెఫినెట్గా భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా, భారతదేశం ప్రపంచంలో కల్లా గొప్ప వేదాలు, అన్ని రకాల కులాలకు కానీ ఇది పెద్ద పుణ్యభూమి అని ప్రపంచం మొత్తం తెలుసు. ఇలాంటి పుణ్యభూమి కోసం మన పూర్వీకులు వందల సంవత్సరాలు పోరాడారు స్వతంత్రం తీసుకురావటానికి. వాళ్ళ బలిదానాలు, వాళ్ళ కుమారుల్ని పంపించి కుమారుల ప్రాణాలు, ఆడతల్లులు, అలాగే గొప్ప గొప్ప నాయకులు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ఆస్తులు కానీ అన్నీ త్యాగం చేసి వందల సంవత్సరాలు పోరాడితే మనకి స్వతంత్రం వచ్చింది. ఈ రోజున ఈ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ స్వతంత్రం మళ్ళీ బ్రిటిష్ వారి పరిపాలనలాగా మారే విధానం కనపడుతుంది. ఈ ప్రాంతంలో మా నాయకులు అన్నాబత్తిని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఎంతోమందికి నిరంతరం లోకల్ శివన్నగా అనిపించుకొని ఆయన సేవలు చేసి, అలాంటి ఆయన ఆధ్వర్యంలో మేమందరం ఎప్పుడు మంచి కార్యక్రమాల్లో ఉంటాం, భారతదేశం పట్ల ప్రేమగా ఉంటాం. అలాగే ప్రతి పేదవాడి సంక్షేమ ఫలాలు ఇవ్వటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే అన్నాబత్తిని శివ గారు ఎల్లప్పుడూ ఉంటారని ఆశిస్తూ తెనాలి ఏఎస్ఎన్ కళాశాలలో కళాశాల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఘనంగా అన్నాబత్తుని సత్కరించారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ 56వ పుట్టినరోజు సందర్భంగా కళాశాల చైర్మన్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్, అలాగే లెక్చరర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి అన్నాబత్తుని కృతజ్ఞతలు తెలియజేశారు. अष्टैश्वर्यावृच्छर्दं कमलपणगोत्रोद्भवस्य शिवकुमारनाम सहधर्मपत्नी पुष्पानां सकुटुम्बानां सपुत्रकाः తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద స్వర్గీయ హరిదాసు శివప్రసాద్ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, నాయకులు పాల్గొన్నారు. చిన్న వయసులోనే దివంగతుడైన న్యాయవాది హరిదాసు శివప్రసాద్ జయంతిని పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకట రమణారావు ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హరిదాసు గౌరీశంకర్, బేతాల ప్రభాకర్, జాకీర్ హుస్సేన్ తదితర నాయకులు పాల్గొన్నారు. కీర్తిశేషులు హరిదాసు శివప్రసాద్ జయంతి సందర్భంగా మరి ఆయన యొక్క సేవానిరతి, ప్రముఖ న్యాయవాది, ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మరి సమాజంలో ఎంతో పేరు తెచ్చుకొని 2070లో జన్మించి, మరి 1970లో జన్మించి 2016లో ఆయన పరమపదించడం జరిగింది. చిన్న వయసులోనే మరి ఆయన యొక్క ఆత్మ శాంతికి అందరం దేవుని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తూ ఈ రోజున రైల్వే స్టేషన్ సెంటర్లో కుర్రాసీను మరి శివభక్త బృందం వారి ఆధ్వర్యంలో శివప్రసాద్ గారి సోదరుడు గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకులు హరిదాసు శివశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రులు
ప్రముఖ న్యాయవాది జనసేన పార్టీ నాయకులు హరిదాసు గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించుతున్నాము. మరి వారు హరిదాసు శివప్రసాద్ గారు శివన్న ఆయన యొక్క 55వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆయన చాలా నిష్కలక్షమైన వ్యక్తి, ఎవరితో కూడా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా అందరితోటి మనల్ని పొందిన వ్యక్తి. సీనియర్ న్యాయవాదిగా ఆయన కొంతకాలం ఆయన ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే బారో సెషన్లో ఆయన సెక్రటరీగా కూడా చేస్తున్నాడు. ఆయన ఎవరితోటి కూడా ఎటువంటి వివాదాలు లేకుండా అందరిని చక్కగా ప్రకటించే వ్యక్తి ఆయన. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ అరవింద విద్యా కేంద్రం నందు నిర్వహించిన డ్రాయింగ్ పెయింటింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మొత్తం 16 మందికి బహుమతులను ఇచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం శ్రీ అరవింద విద్యా కేంద్ర విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 3 కేటగిరీల్లో డ్రాయింగ్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సబ్ జూనియర్లు పి ధనుష్ రాయల్, డి గౌతమ్ సాయి, సిహెచ్ జోషిక్, ఎంవి మహేష్ ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులు అందుకోగా జూనియర్ గ్రూప్లో ప్రతి నిహాంత్, ఆర్ నాగవెంకట అభిరామ్, టీడోలు వెంకట పవన్, ఎం లక్ష్మీ కుసుమప్రియ, ఎస్ భూమిక, శ్రీవత్స ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ ప్రైజ్లు అందుకున్నారు. ఇక సీనియర్ గ్రూప్లో బి కార్తీక్, గౌరీనాథ్, ఆర్ రేణు, తరుణ్, అభినవ్, మానసప్రియ, జి రూపేష్, నాగసాయి, సిహెచ్ ధనుష్యులు ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ ప్రైజులు అందుకున్నారు. వీరికి తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి గుమ్మడి నారాయణరావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే పదానికి అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడం కోసం కలిసికట్టుగా కృషి చేస్తేనే మనం దేశం బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సమాజానికి సేవ చేయడానికి అలాగే పక్కనున్న వారికి హెల్ప్ చేయడానికి కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. పౌరులందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ స్వతంత్రం ఎంతోమంది త్యాగదనుల కృషి ఫలం. ఈ కృషి ఫలాన్ని మనందరం స్వేచ్ఛగా అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ రోటరీ క్లబ్ తరఫున పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి వారికి ప్రైజులు ఇవ్వటం, ఈరోజు ఈ రోటరీ క్లబ్ దగ్గర ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలిలో గల గాంధీ చౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్లో గల జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘ అధ్యక్షులు పెండేల సుబ్బారావు, గుర్రం భాస్కర వెంకట సుధీర్, తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, కార్యదర్శి జీవీపీ గుప్తా, కోశాధికారి తాళ్లూరి రామచంద్రరావు, తెనాలి పట్టణ వాసవి సేవాదల్ అధ్యక్షులు ఎక్కల శ్రీమన్నారాయణ, వాసవి సేవా సమితి సహాయ కార్యదర్శి తాళ్లూరి సూర్యనారాయణ, ఆర్యవైశ్య ప్రముఖులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, దేశు శ్రీనివాసరావు, కల్లం మారుతి ప్రసాద్ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు 15 ఉద్భవించిన జెండా, ఆంగ్లేయ పాలన అణిసివేసిన జెండా, ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, ధర్మచక్రం వంటి తేజరిల్లుడు జెండా, ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎంతోమంది మహానుభావులు మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర పట్టణంలో మరి గాంధీ మహాత్ముడు, పొట్టి శ్రీరాములు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతోమంది మహానాయకులు ఎన్నో త్యాగాలు చేసి మనకి యొక్క స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఇప్పటికీ 78 సంవత్సరాలు ముగిసి 79 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో ఈ రోజున గాంధీ చౌక్లో మహాత్ములకు విగ్రహాలకి దండలు సమర్పించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం, తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం, వాసవి సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలియజేస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం అమరవీరుల త్యాగ ఫలాలు, గాంధీ గారు, నెహ్రూ గారు, పండిత్ ఎంతోమంది త్యాగాలతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. పట్టణ ఆర్యవైశ్య సంఘం తెనాలి.
తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను షేక్ బాలేఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల గ్రామం తేలప్రోల్లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామానికి చెందిన షేక్ బాలేఖాన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుల చిత్రపటాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైదా, బుడే, సుభాని పాల్గొన్నారు. పెద్ద మసీదు కాడ తేలపురులు మా గ్రామంలో గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, అలాగే వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు, వీళ్ళ త్యాగాలతోనే మనకు ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ ఫలాలు మనం అందిస్తున్నాం. తెనాలి వహక్ చౌక్ లో కుర్రా శ్రీను భాష ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వహబ్ చౌక్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కుర్రా శ్రీను భాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ తెనాలి సొసైటీ చైర్పర్సన్ మమ్మనేని భానుమతి, కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్, కుర్రా సుజాత, బోయపాటి అరుణ, ఎండ్రపాటి అశోక్ కుమార్, ఎస్కే జానీ, పెసర్లంక రమణ, ఎస్కే మీరావలి, పిన్నెల్లి రాఘవ, దేశబోయిన భాస్కర్, సిహెచ్ శ్రీను, షేక్ మౌలాలి, ఎన్ఆర్కే శర్మ, గీతా ఆర్ సుబ్బారావు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మన భారతదేశ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో మరి పక్క దేశాలతో కూడా ఇబ్బంది లేకుండా సుభిక్షంగా స్వతంత్రంగా బ్రతకాలని మరి మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున అందరికీ మా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాం. పట్టణ ప్రజలకి ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మరి అందరూ మహానుభావులు ఈరోజు మన ఈ స్వతంత్రం రావడానికి కారణం మరి ప్రతి ఒక్కళ్ళకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి వహాబ్ చౌక్లోని ఓడల్లో ఉన్న జాతీయ త్రివర్ణ పతాకాన్ని మరి ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ముందుగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తాను. మరి ముఖ్యంగా ఈ స్వతంత్రం అనేది రావడానికి ఎందరో మహానుభావులు త్యాగ ఫలమే అని చెప్పేసి ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఇది ఒక దానికి సంబంధించిన ఏదైనా కానీ మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే మరి ఎందరో మహానుభావులు ప్రాణం అడ్డబట్టే మనం ఈ రోజున ఈ భోగభాగ్యాలు అనుభవిస్తామని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగ ప్రతి కుటుంబంలో ఒక పండుగగా నిలిచిపోయేలాగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ వహాబ్ చౌక్లో మరి యొక్క త్రివర్ణ పతాకం ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగస్టు మాసం నెల చివరి సమావేశం చెంచుపేటలోని అమరావతి కాలనీ ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. ఈ సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ఫిజియోథెరపీపై అవగాహన, తగిన సూచనలు డాక్టర్ల నుండి తీసుకున్నారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంజన క్లినిక్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కుమార్, డాక్టర్ కెఆర్ విష్ణుప్రియ పాల్గొని ఫిజియోథెరపీపై తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం డాక్టర్లను సత్కరించారు. ఈ సందర్భంగా ఆగస్టు నెలలో పుట్టినరోజు జరుపుకున్న సభ్యులను సత్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి నారాయణరావు, కె నాగేశ్వరరావు, పి రాంబాబు, ఆర్ భుజంగరావు, పి మల్లికార్జునరావు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సమావేశం నిర్వహించబడింది. తెనాలిలో చెంచుపేటలో అమరావతి కాలనీలో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో ఈ సమావేశం నిర్వహించబడింది. మొదటగా జెండా ఆవిష్కరణ జరిగినది, జాతీయ పతాక ఆవిష్కరణ. తదుపరి మరి పట్టణంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ అయినటువంటి శ్రీ కె వెంకట్ కుమార్ మరియు శ్రీమతి విష్ణుప్రియ దంపతులు సమావేశానికి హాజరై చక్కని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిజియోథెరపీ యొక్క ప్రాముఖ్యతను వారు సభ్యులందరికీ కూడా వివరించారు. వయోవృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాటన్నిటికీ చక్కని పరిష్కారాలు వాళ్ళు సూచించడం జరిగింది. ముందుగా ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరపు నుంచి ఇక్కడ మీ
ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము ఈరోజు అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు సంజన ఫిజియోథెరపీ క్లినిక్ నుంచి ఇక్కడ మెడికల్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే ఇక్కడ వృద్ధులకి, అలాగే సీనియర్ సిటిజన్స్, తర్వాత పెన్షనర్స్ వాళ్ళందరికీ ఫిజియోథెరపీకి సంబంధించిన సూచనలు అవకాశం వినియోగించుకోవాల్సిందిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి కోర్టు ఆవరణలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు జాతీయ జెండాని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం ఇందిరా ప్రియదర్శిని, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, 2వ వాదనపు జూనియర్ సివిల్ జడ్జి పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ రావు, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాది, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ఆకర్షణగా నిలిచింది. ఇదే విధంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. భారత్ ఇండియా ఈ సెలబ్రేటింగ్ ఇట్స్ 79th ఇండిపెండెన్స్ డే. ఈ దేశం కోసం, మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్కి అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులందరి మీద కూడా ఉంది. మే అవర్ నేషన్ కంటిన్యూ టు షైన్ విత్ ప్రైడ్, యూనిటీ అండ్ ప్రోగ్రెస్. జై హింద్. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎంతోమంది వీరులు, త్యాగదనులు మన స్వాతంత్రం కోసం పోరాడి అమరవీరులయ్యారు. ముఖ్యంగా దేశం మొత్తం మీద చూసుకుంటే 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో మన తెనాలిలో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ రోజున రైల్వే స్టేషన్ని అటాక్ చేసినప్పుడు 7 మీద కాల్పులు జరిగినాయి. వారిని కూడా మనం ఈరోజు గుర్తుంచుకోవాలా. ఆ త్యాగదనులు వాళ్ళ యొక్క శిలారూపాలే అక్కడ మనకి రణరంగ చౌక్ ఏర్పాటు చేయటం. కాబట్టి ఎంతోమంది తెనాలి కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు జాతీయ పతాకం ఎగరవేసి గౌరవవందనం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం యూనియన్ నేతలు మాట్లాడుతూ మహనీయులు చేసిన కృషి ఫలితంగా దేశ ప్రజలందరూ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కెవై రాజు, ప్రధాన కార్యదర్శి దుడ్డంపూడి నాగరాజు, కోశాధికారి గురువిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మైలా నాగరాజు, యూనియన్ నేతలు కె శివన్నారాయణ, తాటి వెంకటేశ్వర్లు, ఎం శ్రీనివాస్, పివి ఆంజనేయులు, రెడ్డి రంగారావు, ఎం సీతారామయ్య, సిహెచ్ వెంకటేశ్వర్లు, సిహెచ్ గోపి, సుధాకర్, రాఘవ, మధు, చినునాయక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ తాపీ వర్కర్లకి, భవన నిర్మాణ కార్మికులకు, పుర ప్రజలకి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకి ఇండియాకి స్వాతంత్రం తెచ్చారు. ఆ స్వాతంత్ర ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాము. భవన నిర్మాణ కార్మికులకి మున్సిపల్ ప్లాన్లు ఆపేసి పనుల్లాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు భవన నిర్మాణ కార్మికుల గురించి కాస్త దయించి ప్లాన్లు వదిలి త్వరగా వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని షుగర్ పేషెంట్లకు గంగానమ్మపేటలోని డెలిషియస్ శుభవార్త ప్రకటించింది. రూబీ రోటీ తీసుకోవడం ద్వారా షుగర్ని నియంత్రించుకోవచ్చునని డెలిషియస్ నిర్వాహకులు ఉప్పల వరదరాజులు తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని డెలిషియస్ నందు షుగర్ పేషెంట్ల కోసం రూబీ రోటీని ప్రారంభించారు. రోటీ తీసుకున్న షుగర్ పేషెంట్లు గంటన్నర తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకుంటే రూబీ రోటీ ప్రయోజనం ఏమిటన్నది తెలుస్తుందని డెలిషియస్ నిర్వాహకులు ఉప్పల వరదరాజులు తెలిపారు. దీనిపై డాక్టర్లు రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి ఆహారమని, ఈ ఆహారాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వీకరించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. వివరాలకు 984934
465669 ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఉప్పల వరదరాజులు తెలియజేశారు. తెనాలి పట్టణ ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శశి గ్రూప్ తరఫున ఈ రోజున మరి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇప్పటివరకు కూడా ఆహారాన్ని మంచి ఆహారాన్ని అందిస్తున్నాం. దాంతోపాటుగా ఈ రోజు నుంచి ప్రత్యేకంగా షుగర్ పేషెంట్ల కొరకు ఎంతోమంది డాక్టర్స్ రీసెర్చ్ చేసి దీని మీద చాలా ఫైబర్ కంటెంట్స్, తర్వాత షుగర్ లెవెల్ కంట్రోల్ ఉండడానికి తగ్గట్టుగా మరి ఫుడ్ తయారు చేశారు. ఈ యొక్క రోటీస్ ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్లో 2 రోటీలు మీరు తిని మీకు అర్థమైంది. వారం రోజులు మీరు కనుక తింటే ఇది ఎలా ఉంది, దీనివల్ల మనకి అన్నం తింటే ఎలా ఉంది, ఈ రోటీలు తింటే ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమైంది. దీంతో షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇది రూబీ రోటీ, ఇది ఫారిన్ డాక్టర్స్ 3 సంవత్సరాల పాటు కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి తయారు చేసిన ప్రోడక్ట్. దీనిలో అన్ని రకాలు ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేసి శశి డెలిషియస్కి మీకు ఏం కావాలో తీసుకోవచ్చు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐతానగర్ రావిచెట్టు సెంటర్ నందు ఫ్రెండ్స్ కళాసమితి నేతృత్వంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి ఫ్రెండ్స్ కళాసమితి నేతృత్వంలో స్థానిక ఐతానగర్ రావిచెట్టు సెంటర్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాలి రవికుమార్ పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ కళాసమితి పీటర్ సైమన్, కనకాంబరం, చంద్రశేఖర్, ఇజ్రాయిల్ పాల్, జట్టు జకరయ్య, గంగరాజు, రత్నరాజు మరియు సమితి సభ్యులు, యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందరో యోధుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర ప్రజాస్వామ్యం. స్వేచ్ఛను కాపాడుకోవటం మనందరి బాధ్యత. గత వీరుల త్యాగాలను స్మరిస్తూ వికసిత్ భారత్ను నిర్మిద్దాం. మన దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. 40వ వార్డులో ఎఫ్కేఎస్ సెంటర్ నందు జరిగిన ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమం మహోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. నన్ను ఇక్కడకు ఆహ్వానించి నాకు ఈ గౌరవం ఇచ్చిన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా వందనాలు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాము. మరి మా ఫ్రెండ్స్ కళా సమితి వారి తరపున మరి మాకు చిరపరిచితుడు మరి మంచి శ్రేయోభిలాషి, సమాజం కోసం ముందుగా పాటుపడే వ్యక్తి మరి జి రవికుమార్ గారు మేము పిలిచిన వెంటనే వచ్చి మరి జెండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా ముందు తరాల్లో కూడా వారి అనేక సేవల పరిచర్యలు చేయాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మరి మా మిత్రులందరికీ మా ఎఫ్కేఎస్ తరపున వందనాలు తెలియపరుచుకున్నాను. మరి ఒకసారి గాలి రవికుమార్ గారికి మా ఎఫ్కేఎస్ తరపున వందనాలు తెలియపరుచుకుంటూ మరి మీడియా మిత్రులందరికీ మా ఎఫ్కేఎస్ తరపున మరి ముఖ్యమైన వందనాలు తెలియపరచు. తెనాలిలోని 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ పర్యవేక్షణలో ఎన్సీసీ క్యాడెట్లచే తిరంగా సైకిల్ ర్యాలీని బోస్ రోడ్డు నుంచి ఐతానగర్లోని బెటాలియన్ ఆఫీస్ వరకు నిర్వహించారు. 170 మంది ఎన్సీసీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఎన్సీసీ క్యాడెట్ల తిరంగా సైకిల్ ర్యాలీలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ భారత్ మాతా కీ జై, మాతరం మాతరం వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో 22 ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ మహేష్ మాట్లాడుతూ దేశమంతా ప్రజలు, విద్యార్థులు, వివిధ సంస్థలు హర్ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా జరుపుకుంటున్నారని, ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో మరియు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి మరియు జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడిందని చెప్పారు. స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను, వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఎం హై స్కూలు, ఎన్సీఆర్ హై స్కూల్ శ్రీ రావి సాంబయ్య, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ కేంద్రీయ విద్యాలయము, ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ మరియు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజు ఎన్సీసీ మరియు ఆఫీసర్లు, పరిసా సర్దార్ కె స్వామి, కేర్ టేకర్లు అశోక్, అర్జున్ మరియు 22వ ఆంధ్ర బెటాలియన్ పిఐ స్టాఫ్ సుబేదార్ మేజర్ గురుదీప్ సింగ్, సుబేదార్ సేవాదేవ్, సుబేదార్ రాకేష్ కుమార్ పాల్గొన్నారు.
తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా డిపో సెంటర్ మల్లి నేతృత్వంలో ఆడియో సాంగుని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ 56వ పుట్టినరోజు పురస్కరించుకుని వైసీపీ నాయకులు డిపో సెంటర్కు చెందిన మల్లి నేతృత్వంలో రూపొందించిన ఆడియో సాంగ్ సీడీని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని చేతుల మీదుగా క్యాంప్ కార్యాలయంలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, రమేష్, అలాగే దేశు శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, దుబాయ్ బాబు నాయకులు పాల్గొన్నారు. చుండూరు మండలము ఎడ్లపల్లి గ్రామంలోని పీఎం శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ బయ్యా సతీష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎడ్లపల్లిలోని పీఎం శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు స్వాతంత్ర ఉద్యమం గురించి స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలియజేశారు. తదనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1,27,120 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎం కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రావి సాయిబాబు, మాజీ ఎంపీటీసీ రావి సాయిబాబు, ఆనందరావు, వెంకట సుబ్రహ్మణ్యం, కేవీ సత్యనారాయణ, వెలగా మోహన్ రావు, కె సీతారావు, కె సుబ్బారావు, షేక్ జియావుద్దీన్, మాజేటి శ్రీనివాసరావు, ఆర్ ఆనందరావు పాల్గొన్నారు. అదే కండిషన్ మీద నేను వచ్చాను. ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు. వాళ్ళు అమెరికాలో మంచి స్థాయిలో ఉన్నారు. ఊరిని చెబుతున్నాను. వాళ్ళ పేరు చెప్పాలని నాకు అనిపించింది, కానీ వాళ్ళు వద్దన్నారు. వాళ్ళ పేర్లు వెంకట్, పద్మజ, వాళ్ళ పాప 5 ఏళ్ల పాప ఉంది జోయా. అమెరికా పేరు పెట్టుకున్నారు వాళ్ళు. మేము పేరు చెప్పినంత మాత్రం ఇప్పుడు నష్టమే జరిగిద్దని అనుకోవటం లేదు. అమ్మ పద్మజ, మీరు చెప్పవద్దన్నా కూడా నేను చెబుతున్న పేర్లే చెప్పాను, మీ ఐడెంటిటీ చెప్పలేదు. సో వాళ్ళు ఈ పిల్లలకి నా ద్వారా చేసినటువంటి ఈ సహాయానికి మీరందరూ ఒక్కసారి వాళ్ళకి క్లాప్స్ కొట్టండమ్మా. నా పద్మజ గారు ఫ్యామిలీ నా మీద నమ్మకంతో నాకు డబ్బులు అందజేసి వీరికి ఇప్పించినందుకు మన స్కూలు యాజమాన్యం తరఫున, టీచర్స్ తరఫున, పిల్లల తరఫున అందరి తరఫున వారికి నాకు ధన్యవాదాలు చెబుతున్నాను. వారు చేసినటువంటి సహాయం చాలా గొప్పది. ఈ సహాయం నేను చేయలేదమ్మా, ఆ పద్మజ ఫ్యామిలీ చేశారు. ఈ పిల్లలకి ఏంటంటే ఇక్కడ ఎలా కనపడుతుందంటే నేనేదో చేసినట్టు ఉంటుంది. అందుకని స్పెసిఫిక్గా నేను చెబుతున్నాను. ఈ సహాయం అమెరికాలో ఉండే తెలుగు ఫ్యామిలీ వాళ్ళు చేశారు. నేను చేసేది కూడా మా అబ్బాయి జ్ఞాపకార్థమే. ఇటువంటి అబ్బాయి 30 సంవత్సరాలు బతికి చచ్చిపోయాడు. ఆ అబ్బాయి జ్ఞాపకార్థం ఈ స్కూల్ ఏ యాక్టివిటీ నేను చేస్తున్నాను. కాబట్టి ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రపై రూపొందించిన భక్తిరస పద్య నాటకం ప్రేక్షకుల అభినందనలు అందుకుంది. ప్రముఖ హార్మోనిస్ట్ స్వర్గీయ దీపాల సుబ్రహ్మణ్యం స్థాపించిన నాటక సమాజం ఆధ్వర్యంలో పద్య నాటకం నిర్వహించారు. పట్టణానికి చెందిన శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు. సురభి కళాకారులు రూపొందించిన భారీ సెట్టింగులు, కళ్ళు చెదిరే అలంకరణలు కనువిందు చేశాయి. మొత్తం 25 మంది కళాకారులు పాత్రోచితంగా నటించారు. కన్యకా పరమేశ్వరిగా తెనాలి జ్యోతి నటించారు. ఇతర పాత్రల్లో గోపి, ఎస్ కొండలరావు, ప్రసాద్, దీపాల సత్యనారాయణ, సుబ్బారావు, తులసి, స్వామి, సాంబయ్యలు నటించారు. నటీనటులు పాత్రోచితంగా నటించారు. హార్మోనియం సహకారం శ్రీను, సెట్టింగ్స్ సురభి, సంతోష్ నిర్వహించారు. తొలుత పట్న రంగస్థలం కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, గ్రీన్ ఫౌండేషన్ అధినేత గుంటి వెంకట్ జ్యోతి ప్రజ్వలన చేశారు. దివంగత దీపాల సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. చందు, సుబ్బారావు, గోపీచంద్తో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు. నిర్వహణకర్తగా దీపాల తారక సాయినాథ్ వ్యవహరించారు. ఉల్లు
పలుకవు పలుకవు బదులు చెప్పవేమి నీ కోగిల స్వరమైన నేను ఓచుకునలేదా మణిపురము నేను గంధర్వుడను అష్టైశ్వర్య సంపన్నుడను వీర విక్రమ పరాక్రమవంతుడను చిత్రకంఠనామధేయుడను నీలామధేయము నివాసము ఎవరి కుమార్తెవు క్రితము నీ మనస్సు ఎవరినైనా దోచుకున్నదా నీ కర్ములు ఎవరినైనా చెప్పుకున్నవా వివాహమైనదా అని నా తల్లిదండ్రులకు ఆధీనురాలు వారెవరి కోసం ఎదురో వారే నా భర్త అయినా నీకు అనవసరం కదా అవసరమే శృంగార రసమును కురిపించుతూ వికసించిన కుసుమమ్మ వలెనున్న నీ కడగంటి చూపులకి నన్ను తన్నిని చేయి నాలోని ప్రతి అణువు నిన్నే కోరుతున్నది మనసారా స్వాగతమిస్తున్నది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర అనేటువంటి నాటకాన్ని ఈ రోజున ఈ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. ముందుగా దీపాల సుబ్రహ్మణ్యం గారికి జోహార్లు అర్పించుకుంటూ వాసవి మాతకి జై కొడుతూ ఈ నాటకం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటానికి తారక్ సాయినాథ్ ఎన్నో కష్టాలు గత 2 నెలల నుంచి కూడా కష్టమైనా కానీ వాటన్నింటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని ఇవాళ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి ఏర్పాటు సంపూర్ణంగా చేశాడంటేనే దీపాల సుబ్రహ్మణ్యం గారి ఆశయాన్ని దాదాపు 100% ముందుకు తీసుకెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు. అలాంటి ప్రయాణంలో ఈ రోజున ఈ నాటకాన్ని మనం అందరం కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ కళాకారులందరినీ కూడా ఆదరించి దీవించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రేక్షకులు కూడా నాటక సమాజంలో నాటకాల ప్రదర్శనకి ఈ మధ్యకాలంలో అయితే ఈ నాటకాల ప్రదర్శన నేను ఇక్కడ కూర్చొని చూసి చాలా రోజులైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు ఘనంగా జరుపుకున్న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడలా త్రివర్ణ పతాకాల రెపరెపలు. అధికార అనధికార కార్యాలయాలు పార్టీల కార్యాలయాలలో మహనీయుల త్యాగనిరతిని కొనియాడిన నాయకులు. స్వేచ్ఛాయుత భారతదేశాన్ని అందించిన మహనీయుల త్యాగ జీవితాలను నేటి పౌరులు స్ఫూర్తిగా తీసుకోవాలన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు. ఘనంగా జరిగిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలు. అభినందనలతో తమ అభిమానాన్ని చాటుకున్న నాయకులు శ్రేయోభిలాషులు వివిధ సంఘాలు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే. తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించుకోవటం సూపర్ 6 పథకాలలో భాగమన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ వెల్లడించిన మంత్రి నాదెండ్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.